నేను ఒక విషయం చెప్తా, ఇది కరెక్టా కాదా మీరు లాస్ట్ వరకు విని చెప్పండి, సరేనా? ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు, నేను కూడా చేస్తున్నాను. నేను చేసేది నేను నిజం ఏం జరిగితే అదే చెప్తా. నేను ఎవరికి భయపడను, భయపడాల్సింది కూడా లేదు మా మేడంకైనా. ఎందుకంటే నేను మా మేడం గురించి తప్పుగా చెప్పట్లే, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ తెచ్చి ఇందులో పెట్టట్లే, ఏది లేదు కాబట్టి నేను భయపడను. ఇక్కడ జరిగింది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఫేస్ చేసింది తర్వాత వాళ్ళు వచ్చి ఫేస్ చేయకూడదని నేను ఏది ఉంటే అదే మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు ఎలా అంటే వెంటనే ఇన్స్టాలో వాటిల్లో మెసేజ్లు ఎలా వస్తాయంటే, అక్క వీసా చూడండి, అబ్బాయిలు చేస్తే అన్నయ్య వీసాలు చూడండి, ఎలా అయినా మాకు హెల్ప్ చేయండి, మేము ఇక్కడ. నిజమే, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కరెక్టే. కానీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎలా తీయమంటారు వీసా? అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎంత అమాయకంగా ఉంటారు ఇంటి దగ్గర, ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ మేడమ్స్ ఎలాంటి వాళ్ళో తెలుసా? ఉన్నాయి, మంచి ఇల్లులు ఉన్నాయి, అందరూ బాగుపడుతున్నారు. మన ఇండియా వాళ్ళు చాలామంది ఇక్కడ కష్టపడి సంపాదిస్తున్నారు. అవి వాళ్ళు ఎంత ఫేస్ చేస్తున్నారో తెలుసా? కొంతమంది తప్పక భరిస్తున్నారు, కొంతమంది వెనక్కి వెళ్ళలేకుంటున్నారు, కొంతమంది ఫ్యామిలీ కోసం ఉంటున్నారు. అది ఇప్పుడు నెలకు ఒకసారి వచ్చే సెలవులో వాళ్ళు ఎంజాయ్ చేసింది అది ఇన్స్టాలో ఆటల్లో పెడితే అవి చూసి నిజం అనుకొని రాకండి. అర్థమవుతుందా? ఒక అమ్మాయి ఇక్కడ ఏం ఫేస్ చేసిందో అనేది నాకు తెలిసిన తర్వాత నేను ఎలా మాట్లాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఏంటమ్మా అదే వీసా తీస్తారు, ఓకే. ఇక్కడ ఇంట్లో పని నీకు వీసా తీసిన వాళ్ళకి కూడా తెలీదు. ఆ ఇంట్లో నువ్వు ఏ పని చేయాలో నువ్వు వెళ్ళి ఆ ఇల్లు ఏంటని చూసుకునే వరకు నీకు ఇంట్లో పని ఏంటనేది తెలీదు, చెప్పరు. వీసా తీసిన వాళ్ళకి ఏం చెప్తారు? మా ఇంట్లో క్లీనింగ్ అంటే ఏంటో తెలుసా? తెలీదు. కుకింగ్ అంటే ఏంటో కూడా తెలుసా? తెలీదు. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉంటేనే తెలుస్తుంది కుకింగ్. తెలీదు. ఏమనుకుంటాం, ఇండియాలో వండినట్టు అనుకుంటాం, కాదు. పిల్లల్ని చూసుకోవడం అంటే ఏంటో తెలుసా? తెలీదు. ఇంటి దగ్గర ఊహించేసుకొని ఇక్కడ ఫోన్లో వినేసి ఇన్స్టాల్లో చూసేసి నిజాలు కాదు. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఏదైనా ఫేస్ చేస్తాం అని చెప్పి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో దరిద్రం ఏంటి తెలుసా? ఇండియాలో టార్చర్స్. వెళ్ళిపోయింది కదా కోవిడ్కి, ఎవరో ఉండే ఉంటారు, లేకపోతే అన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తుంది, ఎవరో ఉండే ఉంటారు, వాళ్ళే తీసుకుంటారు, అక్కడికి వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ వస్తాయి, ఇవన్నీ ఫేస్ చేయాలి. ఒకటి నువ్వు ఇండియాలోనే బాధపడాలి, ఇంకొకటి కువైట్లోనే ఉండి ఈ టార్చర్ చూడాలి. ఎలా ఉంటుంది తెలుసా? నాకు తెలిసినంత వరకు మాకు ఇండియాలోనే బాగుంటుంది, ఇండియాలో వచ్చే డబ్బులు సరిపోతున్నాయి అనుకునే వాళ్ళు ఇండియాలోనే ఉండండి. నాలా కర్మ కాలిపోయి తప్పదురా మనం కష్టపడాలి అనుకునే మైండ్ సెట్ ఉంటేనే రావాలి. నేను ఇక్కడ ఎంత ఓపిక పడుతున్నానో తెలుసా? ఫస్ట్ ఖతర్లో చేసినప్పుడు 6 పిల్లలు మేడంకి. వామ్మో, పిల్లలున్న ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాం. అలా అని చెప్పి ముసలిదే కదా, దీన్ని చూసుకుంటే నాకేముంటుంది, ఫుడ్ పెట్టడం, పైకి కిందకి తీసుకురావడం అనుకున్నాం. చాదస్తాం. నాకు అత్తగారు లేదు, కానీ అత్తగారు పోరంతా దీని దగ్గరే ఉంది. స్పీడ్గా చేస్తే స్లోగా చేయమంటుంది, స్లోగా చేస్తే స్పీడ్గా చేయమంటుంది, కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు, నుంచుంటే ఎందుకు నుంచున్నావు, టార్చర్ వస్తుంది, చెప్పుకోలేనంత ఏడుపు వస్తుంది. కానీ ఎందుకు భరించాలి? ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్స్కి. ఇవన్నీ తెలుసుకోరు. వీసా చూడండి, వీసా చూడండి, వీసా చూడండి చెప్తా, మెల్లిమెల్లిగా అన్నీ చెప్తా, చూడండి. నేనైతే ఎవరికి భయపడను, ఏం లేదు. ఇవి ఏజెంట్లను నమ్మి వచ్చేకండి, చూసుకొని రండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే చాలా వరకు కొంతమందికి చెప్పేవి స్పీడ్గా చెప్పేయాలి, లాంగ్ వీడియోస్ చూడలేరు, అందుకే మెల్లిమెల్లిగా చెప్తున్నా. చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి, సరేనా?